రే రవి, నన్ను కొంచెం అబిడ్స్లో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగిరా. రే చాలా అర్జెంట్ రా. ఏంటి నేను నీకెవరో డ్రైవర్నా? అదేం కుదరదు. రే టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే నిన్ను అబిడ్స్లో డ్రాప్ చేయాలి అంతే కదా? అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. ఎరా బాలు, ఏంటి మన సెంటర్లో అంతా నీ గురించి అనుకుంటున్నారు? ఏంటి? ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావుట, కనిపించిందా? లేదు. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. స్వప్న కాంప్లెక్స్కి వెళ్ళావా? ఎక్కడ? అదేరా అబిడ్స్ లో. ఈరోజు శనివారం కదా, అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు. అక్కడికి వెళ్ళి చూడు, బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు. ఉండు, వీడు కూడా అబిడ్స్ వరకే కొంచెం డ్రాప్ చేయి. అమాయక చక్రవర్తి నెంబర్ 1. రే బాలు, ఈ ఫ్లోర్ లో ఇంటర్వ్యూ, ఓ అరగంటలో వచ్చేస్తాను. ఆ తర్వాత స్వప్న కాంప్లెక్స్కి వెళ్దాం, అమ్మాయిని వెతుకుదాం. ఓకే, డోంట్ వరీ. రాయ్ వెళ్ళారా? ఏంటి బాలు? లేరా, మీకు ఇంటర్వ్యూ అని చెప్తే నేను డ్రాప్ చేయనా? ఎందుకురా ఫ్రెండ్షిప్ ని దిగజారుస్తారు? నన్ను చూస్తే మీ అందరికి ఎగతాళిగా ఉంది కదా. అది కాదు బాలు, మాట్లాడకు. నేను వచ్చింది నా కోసం కాదు, మీకోసమే. సారీ రా బాలు. విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పైకి వెళ్ళి ఉంటుందా? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్ళికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్ళిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా?
పోరా. లవ్ యూ. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదు చెప్పాను అనుకో దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ఈ ముఖం చూపించను. ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో. Hey guys, lunch కి అందరం శాంటైన్ లో మీట్ అవుదాం. ఓకే కమ్ ఐ షో యు దట్. వెరీ గుడ్ ప్లేస్. A small gift. What is this? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's another thing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్ గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇదే నడు స్లిమ్ గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను, ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. అది గట్టి పట్టానికి రా.
గర్ల్స్ కి ఆ ఫీలింగ్స్ ఎక్కువ అయితే ఏం చేస్తారు? ఏడుస్తావు. అయ్యో ఆ ఫీలింగ్స్ కాదండి, ఆ ఫీలింగ్స్. బోండో తను తింటావు. చెప్పవా ప్లీజ్ బుజ్జి. ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకుంటావు. ఆడుతాయి. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమైతే అది నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? సైలెన్స్ రా. డర్రు బిర్రు భయం నాస్తి కుయ్యి కయ్యి అల్పఘోరం తుస్సు బిస్సు మహాఘోరం నిశ్శబ్దం ప్రాణ సంకటం. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. చెక్కిచ్చాను. నోరు తుడుచుకోరా. సా